తెలివైన రైతు, తెలివిలేని దయ్యం. ఒక రైతు పొలం దున్నుతా ఉన్నారు. నాగలికి ఏదో తట్టుకొంది. ఏందబ్బా అని తవ్వితే ఒక చిన్న సీసా మూత వేసి కనబడింది. ఆ సీసాలో ఏముందో అని రైతు ఆ సీసా మూత తెరిచాడు. వెంటనే ఆ సీసాలోనించి తెల్లని పొగ బయటకు వచ్చింది. ఆ పొగ పెద్దగా ఒక దయ్యంగా మారిపోయింది. రైతు అదిరిపడి పారిపోబోయాడు. అంతలో దయ్యం రైతును పట్టుకొంది. చాలా ఏళ్ల కిందట ఒకడు నన్ను పట్టుకొని ఈ సీసాలో బంధించి భూమిలో పాతిపెట్టాడు. అప్పటి నుంచీ తినడానికి తిండిలేదు, తాగడానికి నీళ్లు లేవు, చాలా ఆకలిగా ఉంది అంటూ వాడిని చంపబోయింది. అంతలో ఆ తెలివైన రైతు, ఆగు, ఒక్క మాట అన్నాడు. దయ్యం, ఏమీ అంది. నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు, ఆ సీసా ఏమో అంత చిన్నగా ఉంది. మరి దానిలో నువ్వు ఎలా పట్టావు? నేను నీ మాటలు నమ్మలేకుంటున్నాను. చంపే ముందు ఈ ఒక్క అనుమానం తొలగించి చంపు అన్నాడు. అప్పుడు ఆ దయ్యం పకపకమని నవ్వుతా, ఓస్, అదిగూడా తెలీదా, ఇదిగో చూడు ఇలా అంటూ పొగలుగా మారి సీసా లోనికి పోయింది. అంతే, వెంటనే ఆ రైతు సీసా మూత పెట్టేశాడు. మరలా పెద్ద గుంత తీసి ఎవరికీ ఎప్పటికీ కనబడకుండా దానిని భూమి లోపల పాతేశాడు. నీతి: తెలివిగా ఆలోచిస్తే ఎంతటి అపాయమైన యుక్తిగా జయించవచ్చు. Thanks for watching. Please subscribe.